శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, శివమహాపురాణమునందు సహస్ర జ్యోతిర్లింగార్చన ఇది చాలా శక్తివంతమైనది. సహస్ర జ్యోతిర్లింగార్చన అనేది ఎలా చేయాలి? సహస్ర జ్యోతిర్లింగములు అంటే ఏమిటి? ఆ జ్యోతులను ఏ ఏ పేర్లతో పిలుస్తారు? ఏ ఏ జ్యోతులను ఎక్కడ ఎక్కడ ఉంచాలి అనేటువంటి విశేషములను మనం తెలుసుకుందాం. సహస్ర జ్యోతిర్లింగార్చనలలో పేరుకి 1000 ఉన్నప్పటికీ లెక్క పెట్టేటప్పటికీ 1149 జ్యోతులు వస్తాయి. జ్యోతిర్మయమైనటువంటి వాడు పరమేశ్వరుడు. లోగడ మనం చెప్పుకున్నట్లుగా ఈశ్వరుడు జ్యోతిస్వరూపుడై ఈ లోకమును ప్రకాశించారు. వాటిలో ప్రధానమైనటువంటివి 12 జ్యోతిర్లింగములుగా మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మనం ఆలయాలలో కానీ, శివార్చన సమయములో కానీ, మహాశివరాత్రి, మాఘమాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం, ఆ కా మా వై ఇలాంటి దివ్యమైనటువంటి మాసములలో కానీ, ప్రత్యేకమైనటువంటి చతుర్దశి మొదలైనటువంటి తిథులలో కానీ, సోమవారము, ఆదివారము మొదలైనటువంటి వారముల యందు కానీ ఈ సహస్రార్చన, సహస్ర జ్యోతిర్లింగార్చన చేయవచ్చు. మానవులు తరించేటువంటిది సహస్ర జ్యోతిర్లింగార్చన. ఇంతమంది దేవతలు దీనిలో ఉంటారన్నమాట. ఈశ్వరుడు ఒక్కడే జ్యోతిర్లింగమయమైనటువంటి శక్తివంతుడైనటువంటి వ్యక్తి అయితే, ఈశ్వరుని ఆరాధించేటువంటి సమస్త దేవతలు కూడా జ్యోతిర్మయమే. ఈ భూమిపై 12 జ్యోతిర్లింగములు ఉన్నాయి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం పరాల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం వృష్టేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరేణ వినశ్యతి. 7 జన్మల పాపములు ఈనాటితో పటాపంచలైపోయినాయి. ఈశ్వరుని యొక్క దివ్యనామాన్ని, జ్యోతిర్లింగముల యొక్క పేర్లను విన్నంత మాత్రం చేతనే మానవుల యొక్క జన్మల 7 జన్మల ప్రత్యేకించి చెప్పారు. 7 జన్మల యొక్క పాపములన్నీ ఒక్కసారి వినటం చేతనే పోతూ ఉంటే, ఇక సహస్ర జ్యోతిర్లింగార్చన చేస్తే ఇంకా ఎంత పుణ్యం! తాను తరించి నలుగురిని తరింపచేసి పిపీలికాది బ్రహ్మ పర్యంతంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అండాండ పిండాండ బ్రహ్మాండములన్నీ తరింపచేయగలిగినటువంటిది సహస్ర జ్యోతిర్లింగార్చన. సహస్ర జ్యోతిర్లింగార్చనలో మొట్టమొదటగా మధ్యలో ఒక లింగాన్ని ఉంచుతారు. దీని పేరు సదాశివలింగం అంటారన్నమాట. ముఖ్యమైనటువంటిది సదాశివలింగం. ఈశ్వరుని సదాశివుడు అని పిలుస్తారు. దేనికని ఈశ్వరుని సదాశివుడు అని పిలుస్తారు అంటే, శివం అంటే శుభం అనర్థం, శివం అంటే మంగళం అనర్థం, శివం అంటే అమృతం అనర్థం, శివం అంటే మోక్షం అనర్థం. అంటే ఇన్ని లక్షణములు ఆనందమును ఇచ్చి మోక్షమునిచ్చి ఈ లక్షణములన్నీ మంగళప్రదమైనటువంటివన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు కనుకనే ఆయనకు శివం అనేటువంటి బిరుదు ఉన్నది. శివం. అసలు ఈ మహానుభావుని పేరు మహేశ్వరుడు.
యో వేదాదౌ స్వరః ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. వేదం పలికింది. మరి ఈ మహానుభావుడు శివం, కేవలం శివమేనా? సదాశివం, సదాశివుడు. సదాశివుడు అంటే అర్థం ఏమిటి? సదా అంటే ఎల్లప్పుడు, శివం అంటే శుభములు కలిగించేవాడు. రాత్రిని కానీ పగలని కానీ, ఈ యుగమని కానీ ఆ యుగమని కానీ, భూమిపై అని కానీ, భూలోక భోర్లోక సువర్లోక తపోలోక జనోలోకములు ఏ లోకములందు కానీ, ఏ ప్రదేశములందు కానీ, నదులలో కానీ, జలములలో కానీ, పంచభూతములలో కానీ, సర్వత్ర వ్యాపించి సకలమైనటువంటి దివ్య తేజోమయమైనటువంటి ఆనందాన్ని ఎల్లప్పుడూ కలిగించేటువంటి వాడు కనుకనే ఆయనకు సదాశివుడు అనేటువంటి బిరుదు ఆయనకు ఉన్నది. అందుచేతనే సదాశివలింగంతోనే మనం అర్చన చెయ్యాలి. అందుచేత బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శివలింగమున ఉంచి లింగార్చన చెయ్యాలి. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమును చక్కగా చదివి ప్రదక్షిణ చేయాలి. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సఖమూదతే. సదాశివలింగమునకు ప్రదక్షిణ చేసి లింగాష్టకమును జపించి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సదాశివలింగమును ఉంచి 484 దీపములు ఉంచాలి. సదాశివలింగమునకు 484 దీపములు ఉంటాయి. ఈ సదాశివము యొక్క పైభాగమున జ్యోతిర్మయమైన ఒక జ్యోతి వెలుగొందుతూ ఉంటుంది. ఈ జ్యోతి ఏమిటి అంటే, ఈ జ్యోతియే కళానిధి. అంటే అర్థం ఏమిటి? సకలమైనటువంటి కళలు మహాప్రస్థానం జరగబోతున్నది. ఇప్పుడు సదాశివలింగమును ఉంచి దానిపైన ఒక జ్యోతిర్మయమైనటువంటి ఒక కాంతివంతమైనటువంటి దీపమును ఉంచుతాం. జ్యోతి, ఈ జ్యోతిక ప్రస్థానమునందు ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి సహస్ర జ్యోతిర్లింగార్చనలో సమస్తమైనటువంటి దేవతలు రావటానికి ఆహ్వానభూతమైనటువంటిది. ఆ ఆహ్వానించినటువంటి దేవతలందరూ కూడా ఆనందంగా నివసించేటువంటిది. దేవతలందరి యొక్క విశేషమైనటువంటి కళలన్నీ దీనిలో ఆవహింప చేయడానికి, న్యాసము చేయడానికి ప్రధానమైనటువంటిది జ్యోతి. సమస్తమైనటువంటి దేవతలందరి యొక్క దివ్య కళలు ఇక్కడ ప్రస్తారింపబడతాయి, ఇక్కడ ఆవహన చేయబడతాయి. ఇక్కడ సమస్తమైనటువంటి కళతో నిండి ఉంటాడు. అందుచేతనే దేవగణములన్నీ కూడా విచ్చేసేటువంటి పుణ్యమైనటువంటిది కనుకనే దేవగణార్చిత సేవితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సహస్ర జ్యోతిర్లింగార్చనను గురించి విన్నా, చూచిన, చేసిన దరిద్రమనేటువంటిది లేదు. 1149 జ్యోతులు మీకు వస్తాయని ఇతఃపురంలో చెప్పాం. పేరుకి దీని పేరు సహస్ర జ్యోతిర్లింగార్చన. సదాశివునికి కుడివైపున ఉంచవలసినటువంటివి దివ్యతేజోమయమైనటువంటివి ఏమిటి అంటే 11 రుద్రులను ఉంచాలి. అవి జ్యోతులుగా వెలుగొందుతూ ఉంటాయి. 11 జ్యోతులు వెలిగించాలి. ఆ 11 జ్యోతులు వెలిగించిన తర్వాత దాని పసుపు కుంకుమలతో అలంకరింపచేయాలి. తర్వాత పుష్పములు వేయాలి 11 జ్యోతులకు. ఎవరు ఏమిటి ఈ 11 అంటే ఏకాదశ రుద్రులు. లోగడ చెప్పుకున్నాం. ఏకాదశ రుద్రులు శివును ఏకాదశ రూపంలో అవతరించారు. ఎవరండి ఏకాదశ రుద్రుడు అంటే? హరుడు, రుద్రుడు, మృగనాథుడు, అపరాజితుడు, కపాలి, రైవతకుడు, శంభుడు, కపర్ది, వృషాంకుడు, శంకరుడు, బహురూపుడు అని పేరు కలిగినటువంటి వారన్నమాట. వీరిని ఏకాదశ రుద్రులు అంటారు. హరుడు, రుద్రుడు, మృగనాథుడు, అపరాజితుడు, కపాలి, రైవతకుడు, శంభుడు, కపర్ది, వృషాంకుడు, శంకరుడు, బహురూపుడు. ఇవి కాక మహావేదమంత్రములు యజుర్వేదంలో ఏం చెప్పారు అంటే పంచబ్రహ్మ మహామంత్రములలో ఓం దివ్యతేజోమయమైనటువంటి శక్తి వామదేవాయ నమో
వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమ, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమ. ఏకాదశి రుద్రుడు. ఈ ఏకాదశి రుద్రులను ఆరాధించాలి. ఒక్కొక్క రుద్రునికి ఒక్కొక్కటి ఓం దివ్యశక్తి సమన్వితమైనటువంటి పంచబ్రహ్మ మహామంత్రములతో, సకలమైనటువంటి లింగములతో ఆరాధించాలి ఏకాదశి రుద్రులను. ఈ ఏకాదశి రుద్రుడు ఎక్కడ ఉండాలి అంటే సదాశివలింగమునకు, అంటే ప్రధానమైనటువంటి జ్యోతిర్లింగమునకు, జ్యోతిర్మయమైనటువంటి వెలుగొందుతున్న ఆ జ్యోతికి కుడివైపున 11 శివలింగములకు చిహ్నముగా, శివజ్యోతులకు చిహ్నముగా, ఏకాదశి రుద్రులకు చిహ్నముగా 11 ఉంచుతాం. ఇక ఎడమవైపున అంటే సదాశివలింగమునకు ఎడమవైపున శక్తివంతమైనటువంటివి ఒక 6 జ్యోతులు ఉంచుతాం. దేనికని ఈ 6 జ్యోతులు ఉంచాలి అంటే ఈశ్వరుని పంచాక్షరి అయినా ఇంకొకటి అక్షరం ఉంటుంది. మనమందరం శివునికి పంచాక్షరి అని అంటూ ఉంటాం, బాగున్నది. అయితే 6 జ్యోతులు దేనికి అంటే పంచాక్షరికి ముందు ప్రణవనాదం ఉంటుంది. ఓం అనేది ఒకటి, ఓం న మ షి వా యా, ఇవి అంటే షడక్షరములు అవుతాయన్నమాట. ప్రణవనాదం కలుపుకుంటే 6, ప్రణవనాదం తీసివేస్తే 5. కానీ ఇక్కడ ఉంచవలసింది ఏమిటి అంటే సదాశివలింగమునకు ఎడమ వైపున సహస్ర జ్యోతిర్లింగములుగా ఆ జ్యోతులమైనటువంటివి 6 ఉంచాలి. ఈ 6 ఉంచేటువంటివి ఏమిటి అంటే ఓం న మ షి వా యా, ఈ 6 అక్షరముల యొక్క దివ్యస్వరూప చిహ్నంగా జ్యోతులను వెలిగించాలి. వీటిని షట్తారక లింగములు అంటారు. షట్ అంటే 6, తారకములు అంటే తరింపచేయగలిగినటువంటివి. ఈ లోకంలో ఇక ఈ మంత్రము తప్ప ఇంకొక మార్గమే లేదు. ఈ లోకంలో ఇక ఈ మంత్రము తప్ప ఇంకొక మార్గమే లేదు. సకల లోకములకు నారాయణుడు కూడా, బ్రహ్మదేవుడు కూడా, దేవేంద్రుడు కూడా, దేవతలందరూ కూడా, ఋషీశ్వరులందరూ కూడా సమస్తమైనటువంటి లోకమంతా ఓం నమ శివాయ హర 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 మహాదేవా సురవర సురగురు పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురవర సురగురు, సురులు శ్రేష్ఠులైనటువంటి వారు, సురగురు అంటే బృహస్పతులు మొదలైనటువంటి వారు, అగస్త్యాది ఋషీశ్వరులు అందరూ కూడా ఆరాధించేటువంటి దివ్యమైనటువంటి నామము ఏది? తరింపచేయగలిగినటువంటి నామము ఏది? మోక్షప్రాప్తిని కలిగించే నామము ఏది? దరిద్రమును పోగొట్టేటువంటి నామము ఏది? మానవునకు శాంతిని కలిగించే నామము ఏది? కష్టములన్నీ తొలగించగలిగినటువంటి నామము ఏది అంటే ఇది ఒక్కటే. దీని పేరే షట్తారక లింగముల యొక్క చిహ్నముగా 6 జ్యోతులను వెలిగించటమే ఆ 6 ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక అటు పిమ్మట సదాశివలింగమునకు ఎడమవైపుననే దక్షిణామూర్తి లింగము ఉండాలి. ఈయన ఈ జ్ఞానస్వరూపమైనటువంటి వ్యక్తి, అందుచేతనే జ్యోతిర్మయమై వెలిగించాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది సహస్ర జ్యోతిర్లింగార్చన. సహస్ర జ్యోతిర్లింగార్చనకు సదాశివలింగమును ఉంచి సదాశివలింగమునకు ఎడమవైపున దక్షిణామూర్తి యొక్క దివ్యమైనటువంటి జ్యోతిని ఉంచాలి. ఎవరి దక్షిణామూర్తి? ఎవరి తేజోమయమైనటువంటి మూర్తి? మౌనవ్యాఖ్యా ప్రకటితః పరబ్రహ్మతత్వం యువానం. వటవృక్షము నీడలో చంద్రరేఖను ధరించి కుడికాలు కింద ఒక అపస్మారుడని పేరు కలిగిన ఒక బాలుని తొక్కుతూ నవయవ్వన శోభతో 16 నుంచి 18 వయస్సులు కలిగినటువంటి పిల్లవాడిలా జ్ఞానముద్రను ధరించి చిన్ముద్రను ధరించి ఉంటే
సనక సనందనాదుల మొదలైనటువంటి మహర్షులు, వృద్ధులైనటువంటి మహర్షులు ఈ కుర్ర పిల్లవాడి దగ్గర విద్యా జ్ఞానాన్ని పొందుతూ మౌనముతోనే ఆయన వ్యాఖ్యానము చేస్తూ ఉంటే, తన ముద్రల ద్వారానే జ్ఞానమును అందిస్తూ ఉంటే గ్రహించేటువంటి దివ్య స్వరూపమే ఆ వట వృక్షము నీడను ఉన్నటువంటి మహానుభావుడైన మేధా దక్షిణామూర్తి. ఈ మహానుభావుణ్ణి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురువులందరికీ గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం. మానవులందరూ దేహగతమైనటువంటి రోగములు కొన్ని ఉంటాయి, కానీ మానసిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైనటువంటి బాధలు మానవులకు ఉన్నాయి. ఈ లోకంలో ఎవరిని చూచినా బాధామయమైనటువంటి లోకమే. వ్యధలతో, వ్యాధులతో ఉన్నటువంటి దేహాలే. సుఖమనేటువంటిది లేదు, శాంతి అనేటువంటిది లేదు. తపహ, తపించేటువంటి హృదయాలే. మండుతున్నటువంటి మంటలతో ఉన్న ఆ హృదయమునందు ప్రకాశింపచేయాలి అంటే, ఆ రోగమును పోవాలి అంటే భిషజే. భిషజే అంటే వైద్యుడు. భవరోగిణాం, భవరోగములతో బాధపడుతున్నటువంటి వీరందరికీ సకల వైద్యములు అందించగలిగినటువంటి నేర్పరితనము ఎవరికి ఉన్నది అంటే దక్షిణామూర్తికి ఉన్నది. కనుకనే దక్షిణామూర్తి యొక్క సహస్ర జ్యోతిర్లింగార్చనలో సదాశివలింగమునకు ఎడమవైపున శక్తివంతమైనటువంటిది ఆ జ్యోతిర్లింగమును ప్రతిష్ఠించాలి. అటు బిమ్మట దక్షిణామూర్తి స్వామివారికి క్రింది భాగంలో ఇంకొక 2 దీపములు వెలిగించాలి, 2 జ్యోతులు వెలిగించాలి. ఏమిటి 2 జ్యోతులు? ఇవే గంగా పార్వతి చిహ్నముగా. సహస్రలింగార్చనలో ఎంతమంది దేవతలు, ఎంతమంది నివసించి ఉంటారో, ఎన్ని కాంతులు వెదజల్లుతుంటాయో చూడండి. అందుచేతనే ఇది విన్నా చాలట జన్మజన్మల పాపాలు పోతాయన్నారు. గంగా పార్వతులు. ఎవరి గంగ? నిమజ్జనౌఘోత్పతత్పంక శంకాకరాత్ముర్మి నిర్మగ్న నీరేజ రేఖున్నమద్భృంగ నేత్రోత్సవ శ్రీని గంగా భవానీ జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధనీ. గంగను తలను దాల్చి నురుగులు కక్కుతున్నటువంటి గంగ. కటాహం అంటే ఒక పెద్ద భాండీలా ఉంటే, ఓ పెద్ద చెరువులా ఉన్నది ఆయన యొక్క తల. గిరగిర గిరగిరగిర తిరుగుతూ నురుగులు గక్కుతున్నటువంటి అమ్మ ఆ గంగా భవాని. ఈ లోకంలో జలం ఎవరి నుంచి వచ్చింది అంటే ఈశ్వరు నుంచే వచ్చింది. పంచభూతముల యొక్క స్వరూపంలో, పంచభూతములలో నీరు, ఉదకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ ఉదకము ఏది అంటే గంగయే. ఇక్కడ ఉన్న పాతాళలోకంలో ఉంటే పాతాళ గంగ. గంగకు 3 భావములు ఉంటాయి, 3 స్వభావములు ఉంటాయి. ఏమిటి ఆ 3 స్వభావములు అంటే, ఒకటి ఇంకుట, ఇంకి ఉంటుంది, లోపల భూమిలో కనపడకుండా ఉంటుంది. కొన్ని పైకి పారుతూ ఉంటాయి, ఇదొక పద్ధతి. అలాగే వాయు రూపంలో నిక్షిప్తము చేయబడి ఉంటుంది, మేఘాలలో ఉంటుంది, మంచులా ఉంటుంది. రకరకాలైనటువంటి భావాలతో అమ్మవారు నివసించి ఉంటుంది గంగ. అందుచేతనే గంగా నదిలో స్నానం చేయాలి. స్వామివారిని కూడా వర్ణిస్తూ ఒక చోట అంటారు వ్యాస మునీంద్రుడు, గంగా తరంగ రమణీయ జటాకలాపం. నీ జుట్టు ఎలా ఉన్నది అంటే గంగాజలంతో ప్రకాశిస్తున్నది స్వామి. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. అందుచేతనే ఇక్కడ పార్వతీదేవి యొక్క జ్యోతిర్లింగమును కూడా ఉంచాలన్నమాట. అమ్మవారిని విడిచిపెట్టి ఈశ్వరుడు ఉండడు. అర్ధనారీశ్వర స్వరూపం కనుకని వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం వామాంకే స్థితః. ఎడమవైపున ఉంటుంది పార్వతీదేవి. గంగాభవాని పార్వతీదేవుల యొక్క దివ్యమైనటువంటి చిహ్నంగా సకల సౌభాగ్యములు కలిగించేటువంటి విధంగా 2 దీపములు ఉంచాలి. ఈమెయే గంగా పార్వతులు. గంగను ఆరాధిస్తే సకల జలములు సస్యశ్యామలమై ఈ లోకం ప్రకాశిస్తుంది. గంగతో శోభించేటువంటి ఈశ్వరుని ఆరాధిస్తే, పార్వతీదేవిని కనుక తలిచినట్లయితే సకల శుభములు కలుగుతాయి. అందుచేతనే గౌరీ పూజ శ్రావణమాసాదిలోనే కాక ప్రతిరోజు కూడా అమ్మవారిని అర్చన చేయాలి. అంబా శంభవి చంద్రమౌళి అబలా అపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయని కాత్యాయని భైరవి సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. ఈ రాజరాజేశ్వరి, భువనేశ్వరి, త్రిభువనేశ్వరినే ఆ సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు అతీతమైనటువంటి పరా అని పేరు కలిగిన ఒక శక్తితో
ఆరాధించి తరించారు. తేజోమైనటువంటి అమ్మయే ఈ అమ్మనే పోతనాది కవీంద్రుడు అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన విల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సకలమైనటువంటి శక్తివంతమైనటువంటి అమ్మ ఈ పార్వతీదేవి. ఆమెను గనుక ఆరాధిస్తే ధర్మరాజు కూడా విరాట్ పర్వంలో 32 శ్లోకములు ఉన్నాయి. అమ్మవారిని దుర్గగా ఆరాధించారు. భాగవతంలో ఈ దుర్గాదేవిని ఆరాధించారు. గోపికలందరూ కూడా కాత్యాయని అనేటువంటి పేరుతో అమ్మవారిని ఆరాధించి యోగ్యుడైనటువంటి భర్తను పొందారు. పెళ్ళిళ్ళు కాని వారు ఎవరైనా ఉంటే ఈ శుభ సమయంలో ఈ పుణ్యమైనటువంటి కథ వినడం వల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల గంగా పార్వతుల యొక్క దివ్య జ్యోతులను సదాశివలింగమునకు ప్రక్కనే ఉంచాలి. ఆ ప్రక్కన అష్టగణపతులు అని ఉంటారు. ఇది చాలా శక్తివంతమైనటువంటిది. గాణాపత్యం అంటారన్నమాట. శంకర భగవత్పాదుల వారు కూడా ఈ గణపతిని గురించి ఆరాధించారు. 5 ముఖ్యమైనటువంటి పంచాయతన స్తోత్రములలో పంచాయతనము అని ఉంటుందన్నమాట. ఆయతనం అంటే పూజ, ఆయతనము అనగా పూజ అనర్థం. పంచ ఆయతనం అంటే 5 రకములైనటువంటి దేవతలను ఆరాధించడం అన్నమాట. 5 రకములైనటువంటి దేవతలు ఎవరా 5? విష్ణు, ఆదిత్య, ఒకటి ఆదిత్య సూర్యుడు సౌరం అంటారన్నమాట. అంబిక, విష్ణు, గణనాథం, మహేశ్వరం. సౌరం సూర్యోపాసన. సోలార్ అంటల్లా సంస్కృతంలో సౌరం అన్నారు, ఇంగ్లీష్లో సోలార్ అన్నారు. దీని శక్తి అమోఘమైనటువంటిది అన్నమాట. ఈ సూర్యుని యొక్క శక్తి గొప్పది కనుకనే అగస్త్యమునీంద్రుని ద్వారా శ్రీరామచంద్ర ప్రభువు సూర్యోపాసన చేసి ఆదిత్య హృదయమును పఠించి తరించారు. ఈ పంచాయతనములలో ప్రధానమైనటువంటిదిగా ఎన్నికనదగినటువంటిది సకల లోకములు ఆరాధించేటువంటిది ప్రథమ పూజ్యగా అష్టగణపతులు. ప్రస్తారంలో కుడివైపున సదాశివలింగమునకు ఈ 8 విధములైనటువంటి గణపతులను అక్కడ జ్యోతిర్మయంగా ఉంచాలి. అట్టి గణపతి యొక్క దివ్య చరణారవిందములకు 100,000,000,000 ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.